పిల్లలు ఏం చేస్తున్నారు? నేర్చుకుంటాను అమ్మా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అమ్మా. నీకు తెలుసా మొదట జీవి నీటిలో పుట్టిందని సైంటిస్ట్ చార్లెస్ డార్విన్ చెప్పారు. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, వినండి. మన పురాణాల్లో కూడా మనకు లైఫ్ నీటిలోనే మొదలైంది. ఎవల్యూషన్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ మనకు విష్ణుమూర్తి అవతారాల రూపంలో వివరించాడు. అవే దశావతారాలు. మత్స్య అవతారము. దశ అవతారాలలో మొట్టమొదట అవతారము మత్స్య అవతారము. మత్స్య అంటే చేప. డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారం చేప 5,000 కోట్ల సంవత్సరాల క్రితం మొట్టమొదట నీటిలో పుట్టింది. కూర్మ అవతారం. దశావతారాలలో రెండవ అవతారం కూర్మ అవతారం. కూర్మము అనగా తాబేలు. డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారం చేప తర్వాత తాబేలు వంటి ఉభయచరులు అంటే నేల మీద నీటి మీద జీవించే జంతువులు 1000 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టాయి. వరాహ అవతారం. దశావతారాలలో 3వ అవతారం వరాహ అవతారం. వరాహం అనగా అడవి పంది. వరాహం మొదటి మామల్ అనగా పాలు ఇచ్చే జంతువు. డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారం 600 కోట్ల సంవత్సరాల క్రితం మామల్స్ పుట్టాయి. నరసింహ అవతారం. దశావతారంలో 4వ అవతారం నరసింహ అవతారం. నరుడు అనగా మనిషి, సింహ ఒక మృగము. ఈ అవతారంలో విష్ణుమూర్తి సగం మనిషి సగం మృగముగా కనిపిస్తారు. డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారం ఆధునిక మానవుని పుట్టక ముందు జంతు లక్షణాలు ఎక్కువగా ఉండే మనిషి లాంటి జీవి 30 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టాడు. వామన అవతారం. దశావతారాలలో 5వ అవతారం వామన అవతారం. వామన వట్టి మానవుడు. డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారం మోడర్న్ మ్యాన్కి ముందు హోమో ఎరెక్టస్ అనుమంచి జాతి ఉండేవారు. వారు ఇప్పటి మనిషి కంటే చాలా పొట్టిగా ఉండేవారు. పరశురాముడు అవతారం. దశావతారాలో 6వ అవతారం పరశురాముడు అవతారం. పరశు అంటే యాక్స్, రాముడు అంటే దేవుడు. మొట్టమొదటిసారి విష్ణుమూర్తి ఒక ఆయుధంతో పుట్టాడు. డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారం అది కాంస్య యోగం. రామపితకి సని జాతి ఈ యుగము నుండి పుట్టింది. వేదకు కాంస్య లోహాలతో తయారు చేసిన ఆయుధాలు ఉపయోగించేవారు. పరశురాముడు చాలా కోపిష్టి. He was not friendly to others. దశావతారంలో 7వ అవతారం రామావతారము. విష్ణుమూర్తి ధర్మాన్ని నిలపడం కోసం రామునిగా అవతరించారు. రాముడు మానవులు సమాజంలో ఎలా బ్రతకాలో ఆచరించి చూపించారు. ఈయన ఆధునిక మానవాళికి నాంది. కృష్ణ అవతారం. దశావతారాలలో 8వ అవతారం కృష్ణ అవతారం. మనిషి యొక్క తెలివి పెరిగి సమాజంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు తన తెలివిని, బలమును, రాజకీయ చతురతను వారి ధర్మమును,
సత్యమును నిలబెట్టడానికి ఎలా కృషి చేయాలన్నది కృష్ణావతారం మనకు నేర్పుతుంది. బుద్ధావతారం. దశావతారాలలో 9వ అవతారం బుద్ధావతారం. నరసింహుని లాంటి సగం మనిషి సగం యానిమల్ వంటి లివింగ్ బీయింగ్ నుండి మనిషి ఒక్క మనసు బుద్ధి వికాసము చెంది మనిషిగా మార్పు చెందిన అవతారం. తన జీవితం తన ఒక్కని మనుగడకే కాక సమాజంలో శాంతిని స్నేహ భావమును పెంచే దిశగా మారారు మనిషి. అతనే బుద్ధుడు. కల్కి అవతారం. దశావతారాలలో పరమావతారం కల్కి అవతారం. ఇది ఆఖరి అవతారం. సమాజంలో అధర్మము పెరిగిన రోజున సామాన్య మానవుని కంటే ఎంతో బలంగా ఎంతో తెలివిగా ఉండే సూపర్ హ్యూమన్ వంటి మానవుడు పుడతాదని చెప్పబడింది. దశావతారాల లివింగ్ బీయింగ్ సత్యం ధర్మం శాంతిని దశావతారాల లివింగ్ బీయింగ్ ఒక ఎవల్యూషనే కాదు, సత్యం ధర్మం శాంతిని నెలకొల్పడానికి దేవుడు ఎప్పుడు సహాయం చేస్తారని సూచిస్తాయి. దశ అవతారాలు ఈ అమ్మ. భర్త భరతరం నాణ్యం కించిదస్సు ధనంజయ అన్నట్టు అసలు ఎన్నిసార్లు కృష్ణుడిని విష్ణుమూర్తిని తలుచుకున్నా మనసు తనవి తీరదు కదా. ఒకసారి భక్తి భావంతో ఈసారి మన వాళ్ళందరినీ అభినందిద్దాం. కొంచెం అందరూ కిడ్స్ కొంచెం ముందుకి రండి. 3 స్టెప్స్ ముందుకి రండి. స్టాప్. స్మైల్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. విశేషంగా ఒక విషయం చెప్పేది ఏంటంటే మత్స్యావతారంలో ఉన్న బాబుకి 103 జ్వరం అయినా డెడికేషన్తో ఇక్కడికి వచ్చారు. ఆ విషయం గురించి ఇంకొకసారి. ఈ బాబు మిస్సింగ్